బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవుళ్ల దగ్గర రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. దేవుళ్ల వద్ద రాజకీయం మానేయాలని హితవు పలికారు. రాజకీయాలు చేయాలనుకుంటే బయట చేయాలని సూచించారు. నిజామాబాద్ ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అపవిత్రం చేస్తే సహించేది లేదని రాకేష్ రెడ్డి అన్నారు. హిందువుల జోలికి వస్తే కత్తికి కత్తి, తల్వార్కు తల్వార్ జాగ్రత్త అని ఎమ్మెల్యే హెచ్చరించారు. దమ్ముంటే తేల్చుకుందామని, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే గెలుపని చెప్పారు. హిందూ ధర్మం గురించి చెడు చేసి సిద్ధుల గుట్టపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు రాకేష్ రెడ్డి. దీర్ఘమాయో రెడీ ఎట్లయితే ముస్లిం సోదరులను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర స్థానాలు ఇప్పించారు, ఆ మసీదులకు వెళ్ళి మా హిందువులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటేట్లు, వాళ్ళ చర్చిలకు వెళ్ళి మా వ్యాపారాలు చేసుకుంటేట్లు, ఎలా అయితే పవిత్రమైన శివుడు నేల నవసిద్ధులు దీక్ష చేసిన ఈ పవిత్రమైన నేల అపవిత్రం చేయకండి. రాజకీయాలు గుట్ట కింద చేయండి, ధర్మాన్ని అవమానించకుండ్రి, దేవుని అవమానించకుండ్రి. వెళ్ళండి మసీదులలో, మా షాపులో ఓపెన్ చెప్పిండ్రా దమ్ముంటే. మా హిందూ ధర్మం అంటే అంత అవమానమా? మాకు వేరే మతస్థుల మీద అభ్యంతరం లేదు, వాళ్ళ మా సోదరులు బతకచ్చు. కానీ వాళ్ళకున్న స్థానాలు, వాళ్ళకు పవిత్రం, వాళ్ళకు స్థలం ఉంటుంది, కొన్ని హద్దులు ఉంటాయి. రేపు తెల్లారి ఇప్పుడు ఈరోజు 12:30కి వాళ్ళకి నమాజ్ చేయాలి, ఎక్కడ చేస్తారా? నమాజ్ చేసే ముందు ఊజు ఉంటుంది, కడుక్కోవాలా, ఎక్కడ కడుక్కుంటారా? వాళ్ళకు కొన్ని పవిత్రమైన పద్ధతులు ఉంటాయి, వాళ్ళ దేవుణ్ణి మొక్కే పద్ధతులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఉత్సవ కమిటీని ఏదో ఉత్సవమూర్తిలాగా చేసి మీరు రాజకీయాలు చేయకండి. రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడున్న అనుముల రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ధర్మం నిలబడేది ధర్మం, తెలంగాణలో గెలిచేది ధర్మం. దేవుళ్ల దగ్గర రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. దేవుళ్ల వద్ద రాజకీయం మానేయాలని హితవు పలికారు. రాజకీయాలు చేయాలనుకుంటే బయట చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అపవిత్రం చేస్తే సహించేది లేదని రాకేష్ రెడ్డి అన్నారు. హిందువుల జోలికొస్తే కత్తికి కత్తి, తల్వార్కు తల్వార్ జాగ్రత్త అని ఎమ్మెల్యే హెచ్చరించారు. దమ్ముంటే తేల్చుకుందామని, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే గెలుపని చెప్పారు. హిందూ ధర్మం గురించి చెడు చేసి సిద్ధుల గుట్టపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు రాకేష్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒకంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సిద్ధుల గుట్టకు సంబంధించి. అక్కడ ఎవరైతే హిందువులకు సంబంధించి అపవిత్రం చేస్తున్నారో ఆలయాన్ని, సో అలాంటి వాళ్ళు వస్తే కత్తికి కత్తి, తల్వార్కి తల్వార్ అంటూ ఒకంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎవరిని ఉద్దేశించి చేశారు, ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా చూస్తుంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నియోజకవర్గంలోని సిద్ధులగుట్ట రాజకీయాలకు కీలకపడ్డగా మారింది. గత కొంతకాలంగా అటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా సిద్ధులగుట్ట ప్రాంతంలోని ఎంపీ అరవింద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇద్దరు పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే అన్ని మతాలకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన వారు అనేక మంది అక్కడ ఉండి దుకాణ సముదాయాలు నడుపుతున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో మందుపడ్డారు. ఈ కారణం చేత సంచలన ఆఖ్యలు దుమారం నేస్తున్న పరిస్థితి వరకు సాధారణంగా కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే హిందూ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠినంగా వివరించి కత్తికి కట్టి తలవారు తలవారన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాజకీయంగా దుమారం నేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికే ఈ రోజు ఆ నవనాథ సిద్ధులగుట్ట కేరఫడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే నవనాథ సిద్ధులగుట్టకు సంబంధించిన ప్రాంతం, అది ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, అనేక మంది సాధులు సంతలు ఉండే ప్రాంతంలో ఆ శివాలయాన్ని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
దీంట్లో భాగంగానే ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఎంపీ అరవింద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న వేళ అక్కడ జరిగిన సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయని చెప్పేసి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర పాదయానంతో పాటు సంచలన వ్యాఖ్యలు ఈరోజు రాజకీయాల్లో ఒక దుమారాన్ని పెద్ద నింపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రత్యక్షంగానే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి పరోక్షంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకు చేసిన వ్యాఖ్యలే అని చెప్పేసి స్థానికులు ఇప్పటికే అక్కడ రిజర్వ్ ఆడుకుంటున్న పరిస్థితి కనబడ్డది. యాదగిరి అంటే ఎవరికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాటిని క్రాస్ చేయకూడదని కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఇక్కడ రాకేష్ రెడ్డి. సో ప్రధానంగా చూస్తుంటే ఈ రోజు రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దాంట్లో చూస్తుంటే మనకు స్థానిక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ప్రతిసారి అక్కడ పర్యటిస్తుంటాడు. ఆ పర్యటించిన ప్రాంతంలో ఆయనకు చేదు అనుభవాలు ఎదుర్కొన్న సందర్భాలు గత కొంతకాలంగా చూస్తున్నాం. ఈ విధంగా అటు అధికారులతో పాటు కింది స్థాయి కార్యకర్తలు చూడు సైతం ఆయనకు పట్టించుకున్న పరిస్థితి లేకపోవడంతో ఈరోజు ఈ చిత్రకుంట వేదికగా రాజకీయ దుమారం లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి గత కొంతకాలంగా ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలే ఈరోజు ఈ తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఆయన మీద ఉన్న వ్యక్తిగత కారణంతోనే ఈరోజు నవరూప చిత్రకుంట ఈరోజు రాజకీయాలకు కేరపడ్డగా మారిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడ్డది. మరి జీవన్ రెడ్డి ఏమన్నా మరి ఆయన స్పందించారా ఈ కామెంట్స్ కి సంబంధించి? సో జీవన్ రెడ్డికి సంబంధించిన విషయానికి వస్తే ఇప్పటివరకు జీవన్ రెడ్డికి సంబంధించిన ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు కనపడలేదు. ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి నియోజకవర్గానికి సైతం అందుబాటులో ఉండడం లేదు. కేవలం హైదరాబాద్ కేంద్రంగానే వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు ప్రత్యారోపణలకు సవాలుగా విస్తుంటున్న పరిస్థితి మనకు అక్కడ కనబడ్డది. ఈ పరిస్థితుల్లోనే ఈరోజు చిత్రగుట్ట ప్రాంతంలో జరిగిన సన్నివేశాలు ఈరోజు ప్రత్యేకంగా నిదర్శనంగానే మనం భావిస్తూ అంటే చాలా మంది వచ్చారు ఈ రోజు సిద్ధుల గుట్టకి సంబంధించి, వీరు మాత్రమే కాదు, అంటే కేవలం జీవన్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలన్నీ చేశారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా ఉండారా? సో అక్కడ ప్రధానంగా చూస్తుంటే అది ఒక రాజకీయ కేంద్ర బిందువుగానే మారింది. ఎందుకంటే జీవన్ రెడ్డికి సంబంధించి అంచనలే మొత్తం అక్కడ ప్రధానంగా నవనాథ సిద్ధుల గుట్టకు ఆలయ ప్రాంగణాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మన రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా జీవన్ రెడ్డిని టార్గెట్ గా చేశారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అక్కడ మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా జరిగిన పరిణామాలే ఈ రోజు జరిగిన సన్నివేశానికి ఒక ప్రధానంగా రాజకీయ కేంద్ర బిందుగానే మారిందని చెప్పొచ్చు. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.